ఓకే. సో, మనం ప్లేరైట్‌కి సంబంధించిన యాక్చువల్ క్లాసెస్ ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తున్నాము. సో, మనము ప్రాక్టీస్ చేయాలి డైలీ బేస్ అన్నా కూడా మ్యాక్స్ వి హావ్ టు డూ ఇన్‌స్టాలేషన్. ఇన్‌స్టాలేషన్ అనేది చాలా రిక్వైర్డ్ ఇక్కడ. లెట్ మీ షో యూ ద ఇన్‌స్టాలేషన్ ఫ్లో. ఓకే. సో, టీమ్ టైప్ స్క్రిప్ట్ ప్లేరైట్‌లో మనం వర్క్ చేయాలి అంటే మేజర్‌గా 3 కేటగరీస్ అనేవి ఇంపార్టెంట్. వన్ ఈస్ నోడ్ జేఎస్. ఓకే. అనదర్ వన్ ఈస్ టైప్ స్క్రిప్ట్ కంపైలర్. ఎర్రర్స్ ని రికగ్నైజ్ చేయడానికి ఈ కంపైలర్ ని యూజ్ చేస్తారు. అనదర్ వన్ ఇస్ విజువల్ స్టూడియో. సో ప్లేరైట్ ఆటోమేషన్ కి మోస్ట్ ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసే టూల్ ఏంటి మార్కెట్ లో అంటే విజువల్ స్టూడియోని యూజ్ చేస్తారు. ఓకేనా. సో టైప్ స్క్రిప్ట్ అనేది కంపైలర్ టీమ్ మన స్క్రిప్ట్ రాసిన తర్వాత ఆ స్క్రిప్ట్ వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి టైప్ స్క్రిప్ట్ కంపైలర్ ని యూజ్ చేస్తాము. సో నోడ్ జేఎస్ అనేది బ్యాక్ ఎండ్ టెక్నాలజీ అనమాట. ప్లేరైట్ డెవలప్ చేసిన టెక్నాలజీ ఏంటి అంటే నోడ్ జేఎస్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి మూడు కూడా స్టెప్ బై స్టెప్ మనం ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ఫ్లో క్లియర్లీ. ఓకే. నేను ఆల్రెడీ ఇక్కడ డాక్యుమెంట్ చేశాను. మీకు నేను ఆ లింక్స్ అనేవి షేర్ చేస్తాను వయా చాట్ విండో. మీలో ఎవరైనా స్క్రీన్ షేర్ చేయండి, ఐ విల్ షో యూ. సో ఇది ఎలాగో రికార్డ్ అవుతుంది కాబట్టి హూ ఆర్ నాట్ జాయిన్, ఎవరైతే జాయిన్ అవ్వలేదో అట్లీస్ట్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇస్ ఎనీవన్ రెడీ? ఎవరైనా ల్యాప్టాప్ షేర్ చేయడానికి రెడీగా ఉన్నారండి? Yes, Anusha, I'll share. యా, ప్లీజ్ డూ దట్. సో టీమ్ ఎవరైతే ల్యాప్టాప్ త్రూ జాయిన్ అవ్వలేదో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ ట్రైనింగ్ క్లాస్ అయిపోయిన తర్వాత రికార్డింగ్ వీడియోని ఫాలో అవుతూ కంపల్సరీగా సెటప్ చేసుకోండి. డే 1 నుంచి మనకి ప్రాక్టికల్ సెషన్స్ ఉంటాయి. ఓకే. థియరిటికల్ గా నేర్చుకుంటాము, ప్రాక్టికల్ గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది కూడా నేర్చుకుంటాం. ఓకే. సునీత, ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్. Yes. Can Yes, you see I'm my able to screen? see your screen. Yes, I'm able to see. Great. So open the URL which I shared in the chat window. Node.js.org URL. Yeah, copy that and paste over there. And even I'll install this document file in our system team. Okay. Drive folder లో అప్లోడ్ చేసి మీకు యాక్సెస్ ఇస్తాను. Did you share it in the chat? Okay. జూమ్ చాట్ లో షేర్ చేశాను చూడండి. ఓపెన్ క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుంది. ఎస్. సో టీమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నోడ్ జేఎస్ ఇన్స్టాలేషన్ తో మనం స్టార్ట్ చేద్దాము. ఇక్కడ నోడ్ జేఎస్ ఇన్స్టాలేషన్ త్రూ మనం వెళ్ళినప్పుడైతే సో మీరు విండోస్ సిస్టమ్ యూస్ చేస్తున్నట్లయితే డైరెక్ట్లీ యూ కెన్ సెలెక్ట్ విండోస్ హియర్. ఇక్కడ విండోస్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ బై డిఫాల్ట్ విండోస్ సెలెక్ట్ అయి ఉంది. లేదు మ్యాక్ బుక్స్ యూస్ చేస్తున్నారు అంటే గో విత్ మ్యాక్ హియర్. ఓకే. ఆల్రెడీ విండోస్ సిస్టమ్ కాబట్టి బై డిఫాల్ట్ విండోస్ సెలెక్ట్ అయింది. కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. విండోస్ Okay. సెలెక్ట్. స్క్రోల్ డౌన్. ప్లీజ్ డూ స్క్రోల్ డౌన్. ఎస్. సో ఇక్కడ యూ హ్యావ్ టు సెలెక్ట్ ద వర్జన్ ఏముంది? కుడ్ యూ ప్లీజ్ స్క్రోల్ అప్? V25.6.0. Okay, no problem. I can see the version here right now. Okay. Scroll down, still scroll down. Let's see npm packages, all this. It's done, right? Okay, Windows Yeah. installer.msi file. Click on that Windows installer.msi file. Yeah, now it is downloading. మీరు Open డైరెక్ట్ గా చేయమని. ఇలా సైట్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేయొచ్చు. డోంట్ ఓపెన్, ఫోల్డర్ లోకి వెళ్ళి డౌన్లోడ్స్ లోకి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ మోడ్ లో ఇన్స్టాల్ చేయండి. ఓకే. Okay. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఇచ్చారండి. Run నో రైట్. as administrator ఏం అడగలేదు. ఒకసారి క్యాన్సిల్ చేయండి. లెట్ మీ చెక్. ఓపెన్ విత్ అని అడుగుతుంది. రైట్ క్లిక్. We have any administrator mode? No, na? Okay. Open with press.
ఓపెన్ విత్ లోకి వెళ్ళండి. విండోస్ ఇన్స్టాలర్. యా. క్లిక్ ఆన్ Okay. నెక్స్ట్. Okay. సో టీమ్ ఈ స్టెప్స్ Thanks. అందరూ ఫాలో అవ్వండి. ఇన్ కేస్ మీరు ల్యాప్టాప్ త్రూ జాయిన్ అయినట్లయితే స్టెప్ బై స్టెప్ ఫ్లో అనేది ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ ప్రెస్ చేశారా? ఎస్. Next. యాక్సెప్టెన్స్ చేయండి. టర్మ్స్, లైసెన్స్ అగ్రిమెంట్స్, ఇట్స్ ఆల్రెడీ డన్, రైట్? Yeah. సో Yeah, it's done. డిఫాల్ట్ గా మనకి సి డ్రైవ్ లో ప్రోగ్రామింగ్ ఫైల్స్ లో నోట్ జేఎస్ ఫోల్డర్, ఈ పర్టికులర్ పాత్ టీమ్ నోట్ జేఎస్ ఇన్స్టాలేషన్ పాత్ ఇది. ఓకే, యూజ్ డిఫాల్ట్ వన్. లేదు చేంజ్ చేసుకుంటాము అంటే యూ కెన్ డూ దట్, బట్ బెటర్ యూ కెన్ గో విత్ డిఫాల్ట్ లొకేషన్. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ మనకి నోడ్ జేఎస్ రన్ టైమ్, కోర్ ప్యాకేజ్ మేనేజర్, ఎన్పిఎం ప్యాకేజ్ మేనేజర్, ఆన్లైన్ డాక్యుమెంటేషన్ షార్ట్ కట్స్ అండ్ యాడ్ టు పాత్, ఇవన్నీ కూడా డిఫాల్ట్ గా యాడ్ అయి ఉన్నాయి. యు నో నీడ్ టు రిమూవ్ ఎనీథింగ్ హియర్. ఓకే, సింపుల్ గా క్లిక్ ఆన్ నెక్స్ట్. Okay. ఓకే, వన్స్ యూ క్లిక్ ఆన్ నెక్స్ట్, అగైన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. అనేది ఈ చెక్ చెక్ బాక్స్ సెలెక్ట్ చేయమంటే అవసరం లేదు. ఇన్ కేస్ కావాలి అంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఏమవుతుందంటే డిఫాల్ట్ గా ఏ ఏ టూల్స్ అయితే నెసెసరీ ఉంటాయో ఆటోమేటిక్ గా ఇన్స్టాలేషన్ తీసుకుంటుంది. ఓకే, యూ కెన్ ఎనేబుల్ దిస్ చెక్ బాక్స్. లెట్ ఎనేబుల్ దిస్ చెక్ బాక్స్. Okay. క్లిక్ ఆన్ నెక్స్ట్. నౌ Install. ఇన్స్టాల్. సో టీమ్ ఇది నోట్ జేఎస్ యొక్క ఇన్స్టాలేషన్ ప్రాసెస్. Now it's ఓకే, asking సో change మనకి your ఫైల్స్ అనేవి ఇన్స్టాలేషన్ అవుతూ ఉన్నాయి స్టెప్ బై స్టెప్. క్లిక్ ఆన్ ఫినిష్. ఫినిష్. సో టీమ్ వన్స్ నోట్ జేఎస్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్. ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్, గో టు సర్చ్ సిఎండి, ఎంటర్. సో మన సిస్టమ్ లో ఇన్స్టాలేషన్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాం ఇక్కడ. Can you ఎలా please, చెక్ చేస్తాము wait అంటే for 1 minute? I'm also following the same. node, let me keep in mute Sunita, getting some background. Yeah, node space hyphen version, enter. సో మన సిస్టమ్ లో ఇన్స్టాలేషన్ అయి ఉంటే ఇది డిఫాల్ట్ గా వర్షన్ చూపిస్తుందండి. లేదు అంటే వి హ్యావ్ టు కమాండ్ ప్రాంప్ట్ ని అడ్మినిస్ట్రేటర్ మోడ్ లో రన్ చేయండి. క్లోజ్ చేయండి కమాండ్ ప్రాంప్ట్ ని. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్, కమాండ్ ప్రాంప్ట్ ని అడ్మినిస్ట్రేటర్ మోడ్ లో రన్ చేయండి. ఓకే, ఓపెన్ అవుతుంది. 1 సెకండ్. ఎస్, ఇక్కడ నోడ్ హైఫన్ వర్షన్ ఇవ్వండి. నోడ్ ఇస్ నాట్ రికగ్నైజ్డ్ అంటే ఇన్స్టాలేషన్ అవ్వలేదు. ఒకసారి విండోస్ లోకి వెళ్ళి సెర్చ్ చేయండి నోడ్ జేఎస్ అని. నోడ్ జేఎస్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. జస్ట్ గో టు విండోస్, కింద సెర్చ్ ఉంది కదా విండోస్ ఐకాన్ పక్కన, అక్కడికి వెళ్ళి నోడ్ జేఎస్ అని ఎంటర్ చేయండి. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవ్వలేదు. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవ్వలేదు. లెట్స్ డూ ఓపెన్ అగైన్. ఈ వర్షన్స్ లో ఎల్టిఎస్ అండ్ కరెంట్ అంటే డిఫరెన్స్ ఏంటండి? వర్షన్స్ లో ఎల్టిఎస్ కరెంట్ అని ఉంది నోట్ చేసి. ఎల్టిఎస్ అంటే లాంగ్ టర్మ్ సపోర్ట్ వర్షన్స్ అండి. ఓకే, మనకి ఎవ్రీ ప్యాచెస్ కి వర్జన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎల్టిఎన్స్ అంటే లాంగ్ టర్మ్ సపోర్ట్ వర్జన్స్ అనేవి ఉంటాయి. నేను Click on next. Yes, click on next. కమాండ్ ప్రాంప్ట్ లో రన్ యాజ్ హలో Click on Hello? next. Yes, Pratyusha. నేను కమాండ్ Already ప్రాంప్ట్ install. చేశాను. నోడ్ స్పేస్ హైఫన్ వర్షన్ నుంచి ఎంటర్ చేసా. బట్ ఇక్కడ విండోస్ సిస్టమ్ 32 అని చూపిస్తుంది. One second, check చేద్దాం. So hi Anusha, I just received the link to join the class.
So I just joined. Can you help me? What's going on? ఇన్‌స్టాలేషన్ సెటప్ కంప్లీట్ చేస్తున్నాం కీర్తి. క్లిక్ ఆన్ కంటిన్యూ. జస్ట్ హిట్ ద ఎంటర్ సునీత. వెయిట్. So the script is it's directly installing the packages. Wait. Press any key to continue. Again, click on continue. Enter key press చేయండి. Wait. సో మనకి ఇక్కడ ఒక మెసేజ్ అనేది పాపులేట్ అవుతుంది. ఇన్‌స్టాలేషన్ సెటప్ కంప్లీట్ అయ్యింది అని చెప్పేసి. అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఓకే. నెసెసరీ టూల్స్ అన్ని కూడా ఇన్‌స్టాలేషన్ చేస్తుంది. వెయిట్ ఎ మినిట్. ఓకేనా. టీమ్ ఈరోజు మనం క్లాస్లో ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ నేర్చుకుంటున్నాము. ఇన్ కేస్ మీరు ల్యాప్టాప్ త్రూ జాయిన్ అయినట్లయితే సేమ్ ప్రాసెస్ సెటప్ అనేది మీ ల్యాప్టాప్లో కూడా చేయండి. ఏదైనా ఇష్యూస్ వస్తే చెక్ చేద్దాం. So first ఏం డౌన్లోడ్ చేయాలి అనుష? What should I do ఏంటండి? now? ఏం డౌన్లోడ్ చేయాలి ఫస్ట్? అది ఇప్పుడే నోట్ చేసండి. ఆల్రెడీ చాట్ విండోలో నోట్ జేఎస్కి జాయిన్ సంబంధించిన లింక్ మెన్షన్ చేశాను. నోట్ జేఎస్ డౌన్లోడ్ చేయండి. ఓకే. అయ్యాను కదా చాట్. ఓకే. లెట్ మీ షేర్ అగైన్. మళ్ళీ షేర్ చేస్తాను. ఓకే. జస్ట్ వెయిట్ ఎ బిట్ సునీత. ఓకే. సో డౌన్లోడింగ్ అవుతుంది. ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి టైం పడుతుంది. జస్ట్ వెయిట్ ఎ మినిట్. ఓకే. సో మనం నెసెసరీ టూల్స్ చెక్ బాక్స్ ఎనేబుల్ చేసాం కదా. ఇట్ టేక్ సమ్ టైం. సో నీకు ఇటు కంటిన్యూ ఉంటుంది కమాండ్ ప్రాంప్ట్ లో. కెన్ యూ ప్లీజ్ గైడ్ మీ? ఓకే. ప్యారలల్లీ అందరూ స్క్రీన్ షేర్ చేయొచ్చు. మీన్ వైల్ హూ ఆర్ పెండింగ్ మీరు కూడా ల్యాప్టాప్ త్రూ జాయిన్ అయ్యి సెటప్ చేసినట్లయితే స్క్రీన్ షేర్ చేయండి. ఐ కెన్ సీ ఆల్ ఆఫ్ యువర్ స్క్రీన్స్. ఓకే. బట్ నేను I can able to సో see. మొబైల్ త్రూ జాయిన్ అయ్యా. I'm just installing all these things. So still it is running. Just wait a minute, Sunita. Yes, still it is doing some setup. Just wait a minute, okay? టీమ్ ఎంతమంది ప్యారలల్ గా సెటప్ చేస్తున్నారు? I'm also trying, but I struggled in the installation. I'm unable to open the command prompt through like Node.js
నోట్ స్పేస్ వర్షన్ నోట్ అనేసి చేసి ఇనిషియల్ గా నోట్ చేస్తూనే స్టార్ట్ చేసాము. ఎంతమంది స్టార్ట్ చేశారు? ఓకే ఓకే మీ ఆల్సో స్టార్టెడ్. ఓకే ఓకే జస్ట్ డూ ఇట్. అనుష, నేను ఆల్రెడీ నోట్ చేసి ఈ విఎస్ కోడ్ అంతా ఇన్స్టాలేషన్ చేసేసాను. సో మీరు ఆల్రెడీ చేసేస్తే నో ప్రాబ్లం అండి. మనం సెటప్ చేసేటప్పుడు ప్రాజెక్ట్ సెటప్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. ఓకే ఓకే. ఎస్ టీమ్. సో సునీత ఇప్పుడు ఒకసారి ఐ థింక్ ఆల్ ఫైల్స్ అన్ని డౌన్లోడ్ అయిపోయినాయి. జస్ట్ ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి నోట్ చేసి ఇన్స్టాల్ అయ్యిందేమో చెక్ చేయండి. ఎస్ నరసింహ, ఐ ఆడిబుల్, ఐమ్ స్పీకింగ్, ఐమ్ డూయింగ్. ఓకే ఓకే యూ గైస్ ఆర్ డూయింగ్, ఐమ్ నాట్ ఏబుల్ టు హియర్ గైస్. ఐ థింక్ శ్రీహరి అండ్ నరసింహ. Okay. So here now, Sunita, the Node.js is installed for you. Okay. సో మనకి ఇది Node.js యొక్క వర్షన్ అన్నమాట. వన్స్ Node.js ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత సో యూ హ్యావ్ టు చెక్ npm హైఫన్ ఇన్వర్జన్ వర్జన్ ఒకసారి చెక్ చేద్దాం. ఇంకో కమాండ్ ఎంటర్ చేయండి, npm స్పేస్ హైఫన్ వర్జన్ అని ఇవ్వండి. యా అనుష, నాకు వర్షన్ V24.2 పర్లేదా? పర్లేదండి. సో టీమ్ ఈ npm అనేది ఏంటి అంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అన్నమాట. ఓకే. సో అంటే మనము ఆటోమేషన్ ప్లేరైట్ కి సంబంధించి ఏవైనా లైబ్రరీస్ ని కానీ టూల్స్ ని కానీ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి మేనేజ్ చేసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తాం. ఓకే. సో అంటే npm వర్జన్ అనేది కూడా డిఫాల్ట్ గా ఇన్స్టాల్ అవుతుంది, అది కూడా చెక్ చేస్తున్నాం. టీమ్ అందరూ నోడ్ జేఎస్ ఇన్స్టాలేషన్ అయిపోయిన వెంటనే నోడ్ అంటే నోడ్ జేఎస్ యొక్క వర్జన్ అండ్ npm యొక్క వర్జన్ రెండు చెక్ చేయండి. రెండు చెక్ చేయండి. ఇలా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జస్ట్ ఎంటర్ దీస్. సో మీకు ఇలా వర్షన్స్ కనిపించాయి అంటే ఎస్ యు ఆర్ ఇన్ రైట్ పాత్. ఇన్స్టాలేషన్ అనేది ఓకే. దెన్ వాట్ అబౌట్ అదర్స్? యా, ఒక్క నిమిషం అనుష. వెనక ఒకటి అడ్మినిస్ట్రేషన్ పవర్ షెల్ విండో కనిపిస్తుంది కదా, అది మనం ఏం చేస్తున్నాం అసలు? సారీ. మీ వాయిస్ వినిపించట్లేదండి. హలో, అంటే వాయిస్ బ్రేక్ అవుతుంది. యా యా వెనక పవర్ షెల్ విండో ఒకటి ఉంది కదా. పవర్ షెల్ క్లోజ్ చేయండి, నో ప్రాబ్లం. సునీత మీరు కానీ క్లోజ్ చేసేయండి. అంటే మీకు మనము ఇన్స్టాలేషన్ చేసే ప్రాసెస్ లో రిక్వైర్డ్ ఫైల్స్ అన్ని కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాం కదా, అందుకని డిఫాల్ట్ యాడ్ అయిపోయింది. బట్ వెయిట్ చేయండి, వెంటనే పవర్ షెల్ క్లోజ్ చేయదు. పవర్ షెల్ లో చాలా అప్లికేషన్స్ బ్యాక్ ఎండ్ లో ఇన్స్టాలేషన్ అవుతూ ఉంటాయి. డోంట్ క్లోజ్ ఇట్. సో మీరు లాస్ట్ లో సక్సెస్ఫుల్ ఇన్స్టాలేషన్ అని వచ్చిన తర్వాత యూ కెన్ డూ ఇట్. ఓకే. బట్ ఐ క్లోజ్డ్ బై మిస్టేక్. నో వరీస్, ఒకసారి వర్షన్ చెక్ చేయండి. యా, I'm on correct version. Anusha, can I share V24. my screen? Can you please confirm me? I'm getting. Can you share my screen, Anusha?
Hello. Anusha, you're able to see my screen? Hello. Yeah, we can see Srihari. Anusha, the Node.js installed, right? సారీ, ఐఎమ్ జస్ట్ స్పీకింగ్ ఇన్ మ్యూట్. సో ఇక్కడ ఎన్పిఎం వర్షన్ చెక్ చేశారు కదా, సిమిలర్ వే నోడ్ వర్షన్ కూడా చెక్ చేయండి. నోడ్ స్పేస్ హైఫన్ వర్షన్. లేదు అంటే నేను కమాండ్ చార్ట్ విండోలో పింగ్ చేస్తాను. జస్ట్ టేక్ అండ్ చెక్ దట్. ఓకే, Node already I checked here. Yeah, Node సో ఐ version. థింక్ I నోడ్ got the జేఎస్ అండ్ ఎన్పిఎం 24.3. బోత్ ఆర్ ఇన్స్టాల్డ్. ఎన్పిఎం 1 అన్నోన్ వర్షన్ స్పెల్లింగ్ ఇన్కరెక్ట్ ఇచ్చారండి ఎన్పిఎం కి. మళ్ళీ కరెక్ట్ గా చెక్ చేశారా? Yeah, and ఇక్కడ వర్షన్ లో ఇక్కడ వి మార్చి స్మాల్ లెటర్. ఇక్కడ చెక్ చేశాను. ఓకే. వర్షన్ లో వి స్మాల్ లెటర్, ఎన్పిఎం స్పేస్ హైఫన్ వర్షన్. క్యాపిటల్ లెటర్ ఇవ్వకండి, ఓకే. స్పేస్ ఇవ్వండి. స్పేస్ సింగిల్ స్పేస్, యా, వర్షన్. సో నోడ్ జేఎస్ తో పాటు మనకి ఎన్పిఎం ఇన్స్టాలర్ కూడా యాడ్ అయిపోతుంది. సో ఫర్దర్ గా అంటే మనం ఏదైనా ఇంటిగ్రేషన్స్ చేసేటప్పుడు, ఏపీఐస్ చేసేటప్పుడు, ప్లే రైట్ ప్యాకేజెస్ ఏమన్నా ఇన్స్టాలేషన్స్ చేయాలి అన్నా సో ఎన్పిఎం అనేది యూజ్ చేస్తాం. ఎన్పిఎం అంటే ఏంటి అంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అన్నమాట. ఓకే, ఇది ఎలా వర్క్ అవుతుందంటే సింపుల్ గా చెప్పాలి అంటే మొబైల్లో మనం ఏదైనా అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయాలంటే ఏం చేస్తాం? ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేస్తున్నాం కావాలి. ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేస్తాం కదా. సో ఇక్కడ ప్లే రైట్ లో అంటే నోడ్ జేఎస్ కి సంబంధించిన ప్రాజెక్ట్స్ లో మనం ఏదైనా ఒక అప్లికేషన్స్ ని కానీ ప్యాకేజెస్ ని కానీ ఇన్స్టాల్ చేయాలి అంటే ఈ ఎన్పిఎం ని యూజ్ చేస్తాం. ఓకే, అనుష, నా వాయిస్ వినిపిస్తుందండి. నరసింహ హియర్. ఎస్ నరసింహ, ఐ కెన్ హియర్ యూ నౌ. సారీ, మహిందా నుంచి మాట్లాడుతున్నాను. సమ్ ప్రాబ్లం, మళ్ళీ రీకనెక్ట్ అయ్యాను. థ్యాంక్ యూ. చెప్పండి. ఐ మీన్ ఇన్స్టాల్ చేశాను, చెప్దామని. టీమ్ అందరిది నోడ్ జేఎస్ ఎన్పిఎం ఇన్స్టాలర్ రెండు చెక్ చేశారా? నోడ్ వర్జన్ అండ్ ఎన్పిఎం వర్జన్ బోత్ ఆర్ కంప్లీటెడ్. Yeah, I completed that, Anusha. ఎస్ అనుష, ఫ్రమ్ వర్షన్ 8 ఉంటే ఓకేనా? NPM version. Yeah, no problem. Okay, fine. Thank you. Done from my end, Anusha. Yeah, Anusha, I'm stopping the screen now. Yeah, thank you, Anusha. Thank you for confirming. Okay. సో టీమ్ మనం అందరం ఇప్పుడు నోడ్ జేఎస్ ఇన్స్టాలేషన్ చేశాం కదా. వాట్ ఈజ్ నోడ్ జేఎస్ ఇక్కడ? సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే నోడ్ జేఎస్ అనేది ప్లే రైట్ కి సంబంధించి, అంటే మీరు టైప్ స్క్రిప్ట్ లో స్క్రిప్ట్ రాసిన, జావా స్క్రిప్ట్ లో స్క్రిప్ట్స్ రాసిన, నోడ్ జేఎస్ ఈజ్ వన్ ఆఫ్ ది రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో సెలీనియం కి ఎలా అయితే జేఆర్యూ ఉంటుందో అలాగే ప్లే రైట్ లో రన్ చేయాలి, ఏదైనా ఫైల్స్ ని రన్ చేయాలి అంటే నోడ్ జేఎస్ అనేది మ్యాండేటరీ, బికాస్ ఇట్ ఈస్ అ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఫర్ జావా స్క్రిప్ట్ అండ్ టైప్ స్క్రిప్ట్. అందుకని మనం ఇనీషియల్ గా నోడ్ జేఎస్ ని ఇన్స్టాల్ చేసుకున్నాం. క్లియర్ ఎవ్రీవన్? Yes, Anusha. Yes, Anusha. Anusha. Definitely. ఓకేనా? సో ఇక్కడ వన్ మోర్ పాయింట్ ఏంటి అంటే మనం వన్స్ నోడ్ జేఎస్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇన్స్టాలేషన్ ఫోకస్ చేద్దామండి. వన్స్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐ గివ్ యూ ద కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో టీమ్ మనకి ఇప్పుడు నోడ్ జేఎస్ ఎన్పిఎం ప్యాకేజెస్ రెండు ఇన్స్టాల్ అయిపోయినాయి. ఇప్పుడు టైప్ స్క్రిప్ట్ యొక్క కంపైలర్ ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, సో టైప్ స్క్రిప్ట్ కంపైలర్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి నేను మీకు ఒక కమాండ్ చార్ట్ విండోలో మెన్షన్ చేస్తున్నాను. కమాండ్ ప్రాంప్ట్ అలానే ఓపెన్ లో ఉంచండి. ట్రై టు యూజ్ దిస్ కమాండ్ npm install -g TypeScript.
సో విండోస్ సిస్టమ్ అయితే సిఎండి కమాండ్ ప్రాంప్ట్ యూస్ చేయండి. మ్యాక్ సిస్టమ్స్ యూస్ చేస్తున్న వాళ్ళు టెర్మినల్ యూస్ చేయండి. సో ద కమాండ్ ఈస్ npm install -g TypeScript. Install. One more L is required, Sunita. డైరెక్ట్ కాపీ తీసుకోండి, మీకు ఈజీ ఉంటుంది. npm తర్వాత స్పేస్ ఉండాలి. జీజీ ఐ థింక్ ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. సునీత ఒకసారి చెక్ చేయండి. npm స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ -g నో g ఫర్ గూగుల్, g స్పేస్ నో స్పేస్ TypeScript. ఎస్, ఎంటర్ ఇవ్వండి. సో నౌ ఇట్ ఈస్ ట్రైంగ్ టు ఇన్స్టాల్ ద TypeScript. ఓకే, సో నోటీస్ చేస్తుంది TypeScript ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. వన్స్ TypeScript ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు చెక్ ద TypeScript వర్జన్, ఓకే, సో TSC TypeScript కి మనం TSC కమాండ్ యూజ్ చేస్తాము. TSC స్పేస్ -v ఇవ్వచ్చు, లేదా హైఫన్ వర్జన్ అయినా ఇవ్వచ్చు. -v ఇవ్వండి, ఎంటర్. సో వర్జన్ ఇస్ 5.9.3. టీమ్ అందరూ ఇన్స్టాల్ చేయండి. TypeScript కంపైలర్ ని ఇన్స్టాల్ చేయాలి. ఎందుకు ఈ కంపైలర్ అంటే మనం రాసిన ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూషన్ అంటే డీబగ్గింగ్ చేసే మోడ్ లో మనం ఈ కంపైలర్స్ ని యూజ్ చేస్తాం. ఓకే, ఇఫ్ యు ఆర్ యూజింగ్ దీస్ కంపైలర్స్ మేక్ ష్యూర్ టు ఇన్స్టాల్ TypeScript. సో అందరు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిందా? TypeScript ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన వెంటనే I got an error, Anusha, TypeScript installation లో, but మళ్ళీ సేమ్ ఫంక్షన్ ఇస్తే కమాండ్ added one package in 3 seconds అని వచ్చింది. added one package in 2 seconds. టీమ్ మీకు ఎర్రర్ వస్తుంటే స్క్రీన్ షేర్ చేయండి. స్క్రీన్ షేర్ చేయి ప్రత్యూష. ఓకే, వర్షన్ వస్తే డౌన్లోడ్ అయినట్టేనా అనుష? వర్షన్ వచ్చింది అంటే మన TypeScript యాడ్ అయిపోయినట్టే. అందుకని మీకు npm నోటీస్ ఇవన్నీ వచ్చిన తర్వాత వర్షన్ చెక్ చేయండి. TypeScript వర్షన్ ని చెక్ చేయడానికి TSC స్పేస్ -v ఇవ్వచ్చు, లేదా హైఫన్ వర్జన్ అయినా ఇవ్వచ్చు. ఓకే, అంటే ఇప్పుడు మనం TypeScript యొక్క వర్జన్ ని చెక్ చేస్తున్నాం. 2 things కంప్లీట్ అయినాయి ఇప్పటి వరకు. వన్ ఈజ్ Node.js ఇన్స్టాలేషన్, అనదర్ వన్ ఈజ్ npm వర్జన్, అండ్ దెన్ TypeScript ఇన్స్టాలేషన్. సో ఈ 3 ఎవరైనా పెండింగ్ ఉంటే చెప్పండి. I'll give you some time here. హాయ్ అనుష, నాది ఇంకా Node.js ఇన్స్టాల్ అవుతుంది, లైక్ మధ్యలో నెట్వర్క్ ఇష్యూస్ వల్ల. ఓకే, నో ప్రాబ్లం. అనుష, ఒక చిన్న క్వశ్చన్ అండి. హలో, చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ Node.js మనం కరెంట్ వర్షన్ వచ్చేసి 24.13 ఉంది కదా. సో మనకి అప్కమింగ్ బిల్డ్స్ వస్తాయి కదా, సో అప్గ్రేడ్ అయినప్పుడు సో మనకి స్క్రిప్ట్స్ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఐ మీన్ అంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ 24 ఏమి ఉండవండి, మనం అప్డేట్ చేసుకోవచ్చు. సింపుల్ npm కమాండ్ యూజ్ చేసుకొని అప్డేట్ చేసుకోవచ్చు వర్షన్, లేటెస్ట్ వర్షన్ కి, ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే లైక్ ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్లో కొన్ని సపోర్ట్ చేయలేదు లేటెస్ట్ వాటికి, అలాగే సిమిలర్గా ఏమన్నా లేటెస్ట్వి మనము అప్గ్రేడ్ చేసినప్పుడు ఏమైనా ఇష్యూస్ ఏమన్నా అట్లాంటివి ఏమైనా వస్తాయా, లేకపోతే నో ఇష్యూసా? నా డౌట్. అప్గ్రేడ్ అయినప్పుడు కంపల్సరీగా ఇష్యూస్ వస్తాయి నరసింహ. ఓకే, సో ఇష్యూస్ కి తగ్గట్టుగా మనం స్క్రిప్ట్ ని అప్డేట్ చేయడం, లేదు అంటే వర్జన్ డైరెక్ట్ అప్డేట్ చేయడం అనేది చేస్తాం. ఓకే, అంటే వర్జన్ స్పెసిఫిక్ కంపాటబిలిటీ అనేది మిస్ అయినప్పుడు Node.js కి TypeScript కి బ్రౌజర్ వర్జన్స్ కి కంపాటబిలిటీ మిస్ అయినప్పుడు ఆటోమేటిక్ ఎర్రర్స్ వస్తాయి మనకి. ఎస్, సో వీ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్. సో ఏ ఇష్యూ వల్ల మనకి ఎర్రర్ వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేసి ద రిక్వైర్డ్ వర్జన్స్ అనేవి అప్గ్రేడ్ చేసి చెక్ చేసుకుంటాం. ఓకే అనుష. యా, ఓకే, సో టీమ్ ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసింది ఏంటి అంటే npm install -g TypeScript. అంటే ఏంటి? ఇది TypeScript యొక్క కంపైలర్ అన్నమాట. కంపైలర్. సో మనం కంపైలింగ్ చెయ్యకుండా డైరెక్ట్ TypeScript సినారియోస్ ని ఎగ్జిక్యూట్ చేయలేమా అంటే చేయొచ్చు.
ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. నేను ఇవి క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వన్స్ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత. ఐయామ్ జస్ట్ షేరింగ్ వన్ మోర్ కమాండ్ ఇన్ ద చార్ట్. ఆ కమాండ్ కూడా యూజ్ చేయండి. అంటే అప్డేట్ ఇన్‌స్టాలేషన్ చేయండి. ఓకే. లెట్ మీ యూజ్ హియర్. Name of the command is npm install. Same thing. npm install -g tsx. No. G means Google, Sunita. TSX. Exactly. So here team, this is the one of the thing. సో ఎందుకు ఈ ఇన్‌స్టాలేషన్ రిక్వైర్డ్ అంటే టైప్ స్క్రిప్ట్‌ని మనం కంపైలేషన్ చేయకుండా డైరెక్ట్‌గా రన్ చేయడానికి ఈ పర్టిక్యులర్ థింగ్ అనేది యూజ్ చేస్తాం. క్లియర్? ఇది కూడా ఇన్‌స్టాలేషన్ చేయండి. 2 ప్యాకేజెస్ ఆర్ 5 ప్యాకేజ్ ఇన్‌స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. సో మీరు ఇంకో వర్షన్ కానీ చెక్ చేసుకోవాలి. TSX అంటే TSX-V ఇవ్వండి. వర్షన్ చెక్ చేయాలి అంటే TSX-V ఎంటర్. సో సీ హియర్ TSX వర్షన్ వచ్చేసి 4.21.0, నోడ్ వచ్చేసి 24.13.0. సో ఈ వర్షన్ స్పెసిఫిక్ ఏమైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు అవి ఎలా రిజాల్వ్ చేయాలి ఏంటి అనేది మనం క్లాసెస్ లో డిస్కస్ చేసుకుందాం. సో అనుష, సారీ టు ఇంటరప్ట్. చెప్పండి. సార్ నా స్క్రీన్ షేర్ చేయొచ్చా? నాది నోట్ చేసి చేయొచ్చు. అంటుపోయింది. స్క్రీన్ షేర్ చేయండి, నాకు అందరి స్క్రీన్స్ కనిపిస్తాయి. ఓకే. ఓకే. మల్టిపుల్ స్క్రీన్ షేర్ యాక్సెస్ ఉంది. సునీత మీరు అలానే ఉంచండి, స్టాప్ చేయకండి. ఓకే. You are just doing this one. Okay, close this installer. PowerShell క్లోజ్ చేయండి. ఓకే. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. షేర్ యువర్ ఎంటైర్ స్క్రీన్, కీర్తి. ఓకే. యా. యా అనుష, ఎంటైర్ స్క్రీన్ షేర్ సో చేస్తాను. విండోస్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. CMD, జస్ట్ CMD ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్. ఓకే. ఇక్కడ నోడ్ హైఫన్ స్పేస్ ఇచ్చేసి -V ఇవ్వండి. వర్జన్ అంటే నోడ్ యొక్క వర్జన్ చెక్ చేస్తున్నాం. ఎంటర్. సో మీ సిస్టమ్ లో ఇన్స్టాల్ అయి ఉంటే వర్జన్ వచ్చేసింది, అంటే ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఓకేనా కీర్తి? ఓకే. సో నా NPM వర్షన్ చెక్ చేయండి. NPM-V ఇవ్వండి. స్పేస్ -V ఎంటర్. NPM కూడా ఇన్స్టాలేషన్ అయిపోయింది. లెట్స్ సీ, ఇట్ విల్ షో యూ ద వర్జన్. ఓకే. ఓకే. యా. నౌ NPM ఇన్స్టాలేషన్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేయాలి? టైప్ స్క్రిప్ట్ ఇన్స్టాలేషన్ చేయాలి. నేను కొన్ని కమాండ్స్ ఇచ్చాను. జూమ్ చార్ట్ విండో ఓపెన్ చేయండి. జూమ్ చార్ట్ విండో. ఇది కదా? NPM ఇన్స్టాల్ టైప్ స్క్రిప్ట్ అని ఉంటుంది. ఇన్స్టాల్ -G టైప్ స్క్రిప్ట్ పేస్ట్ చేయండి ఇక్కడ. ఓకే. ఇన్స్టాల్ -G యా టైప్ స్క్రిప్ట్. ఎంటర్. సో ఇది ఇన్స్టాలేషన్ అవుతుంది, వెయిట్ చేయండి. ఓకే. ఓకే అండి. సో ఇప్పుడు ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇప్పుడు మీరు టైప్ స్క్రిప్ట్ యొక్క వర్జన్ ని చెక్ చేయాలి అంటే TSC యూజ్ చేయొచ్చు. టైప్ స్క్రిప్ట్ కి TSC షార్ట్ కట్ కమాండ్ యూజ్ చేస్తాం. TSC -వర్జన్ ఇవ్వండి. యా -V ఇవ్వండి. వర్జన్ కి 2 హైఫన్స్ ఇవ్వాలి. యా V Okay. ఇన్నఫ్. ఎంటర్. ఎస్, ఇన్స్టాల్. నెక్స్ట్ అలాగే NPM ఇన్స్టాల్ TSX ఇన్స్టాల్ చేయండి.
ఈ సెకండ్ ఇచ్చారు కదా మీరు కమాండ్ లాస్ట్ కమాండ్ npx install -g tsx ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే. ఇనిషియల్ గా ఈ రోజు అయితే సెటప్ చేద్దాం టీమ్. రేపటి నుంచి మనం డైరెక్ట్ ప్రాక్టికల్స్ లోకి ఎంటర్ అవ్వచ్చు. ఓకే. npm install -g tsx మనకి పైన అయింది కదా, ఇక్కడ ఎందుకు కావట్లేదు? 2 packages looking for funding, run npm fund for details. Okay, what exactly it is? కరెక్టే అనుష. Yeah, I'm just checking that. అనుష టీమ్ ఈవెన్ అందరిది నాకు TSX అలాగే అయిపోయిందండి. ఒకసారి వర్షన్ చెక్ ఎస్ చేయండి. TSX వర్షన్, TSX హైఫన్ వర్షన్. నేను కూడా అనుష మీరు కూడా చెక్ చేయండి. -v. యా TSX v 4.2 Exactly. TSX is installed కరెక్ట్ కరెక్ట్. and node కూడా ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, సో ఓకే. లెట్స్ డూ ఇన్స్టాలేషన్. శ్రీహరి, మీకు ఏదైనా ఇష్యూ ఉందండి? ఐ థింక్ నో ఇష్యూస్. Yeah, no ఓకే, issues, Anush. ఐఎమ్ జస్ట్ షేరింగ్ విజువల్ స్టూడియో లింక్. మీ దగ్గర ఆల్రెడీ విజువల్ స్టూడియో ఇన్స్టాల్ అయి ఉంది అంటే నో ప్రాబ్లం, బట్ విజువల్ స్టూడియో ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి లింక్ షేర్ చేశాను. చాట్ విండోలో ఓపెన్ చేయండి అందరూ. జూమ్ చాట్ విండోలో మెన్షన్ చేశాను. అనుష ఐ మీన్ TSX అంటే ఏంటండి? మామూలుగా TSC అంటే టైప్ స్క్రిప్ట్ కదా, TSX అంటే టిఎస్సి అంటే టైప్ స్క్రిప్ట్ యొక్క కంపైలర్ అన్నమాట. ఇక్కడ 2 కేటగిరీస్ ఉంటాయి. టైప్ స్క్రిప్ట్ కంపైలర్ ఉంటుంది, డైరెక్ట్ రన్ ఉంటుంది. ఓకే. TSC అంటే మన టైప్ స్క్రిప్ట్ కంపైలర్. టిఎస్ఎక్స్ అంటే ఎగ్జిక్యూటర్, డైరెక్ట్ ఎగ్జిక్యూటర్. సో కంపైల్ ఏం చేయకుండా డైరెక్ట్ రన్ చేయడానికి ఆ కమాండ్ యూజ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో టీమ్ మీరందరూ లింక్స్ ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ ఓపెన్ ద లింక్, విజువల్ స్టూడియోస్ లింక్. జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్, ఎక్కడైతే మీకు ఐకాన్ కనిపిస్తుందో డౌన్లోడ్స్ ఫర్ విండోస్, జస్ట్ క్లిక్ ఆన్ దట్. ఎస్, సో సి హియర్ మీరు డౌన్లోడ్ ఫర్ విండోస్ తీసుకున్న వెంటనే ఆటోమేటిక్గా ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ ఇవ్వండి. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ రన్ చేయండి ఇఫ్ పాసిబుల్ ద ఫైల్. మీరు ఎప్పుడు ఏదైనా ఫైల్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ తీసుకోండి. రైట్ క్లిక్, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. ఫోర్త్ ఆప్షన్, fourth one, yes. Click on is. Yes. This user install is not meant to run as administrator. If you want, would like to use the system. Okay, press చేయండి. Click on OK. Yes. So team, మనకి once installer file అనేది ఓపెన్ అయిన తర్వాత click on I accept the agreement. Yes. Once you accept the agreement, simply click on next. Scroll down చేసి కంప్లీట్ గా డౌన్ వెళ్ళి నెక్స్ట్ ఇవ్వండి. సో ఇక్కడ మీకు ఏదైతే డైరెక్టరీ పాత్ కనిపిస్తుందో ఇది డిఫాల్ట్ పాత్ టీమ్. సో మనకి ఈ పర్టిక్యులర్ పాత్ లోనే డేటా అనేది అంటే విజువల్ స్టూడియోకి సంబంధించిన డైరెక్టరీ పాత్ అన్నమాట. ఓకే, జస్ట్ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. మీరు కావాలి అంటే చేంజ్ చేసుకోవచ్చు, బట్ రైట్ నౌ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, ఇక్కడ విజువల్ స్టూడియో నేమ్ అన్నమాట. సెలెక్ట్ ద స్టార్ట్ మెనూ బార్ ఇఫ్ యూ వాంట్ సెటప్ ద ప్రోగ్రామ్ షార్ట్ కట్. సేమ్ అవసరం లేదు, కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. నేమింగ్ కన్వర్జన్ అనేది మనకి ఈజీగా ఉంటుంది. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ డెస్క్టాప్ ఐకాన్ క్రియేట్ చేయండి. క్లిక్ ఆన్ దట్ క్రియేట్ డెస్క్టాప్ ఐకాన్. ఫస్ట్ చెక్ బాక్స్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ రిజిస్టర్ కోడ్ ఎడిటర్ సపోర్ట్, కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. క్లిక్ ఆన్ నెక్స్ట్.
అది వదిలేయండి, అవసరం లేదు. క్లిక్ ఆన్ నెక్స్ట్. Sunita, install. So team, before doing installation, make sure to check your designation, start menu folder, additional task. ఏం ప్రాబ్లం లేదు సునీత, మనం మళ్ళీ చెక్ చేయొచ్చు. ఓకేనా? టీమ్ ఇన్స్టాలేషన్ అనేది ప్రాసెస్ అవుతూ ఉంది ఇక్కడ మనకి. ఓకే, జస్ట్ వెయిట్, దట్ ఇన్స్టాలేషన్ ఇస్ స్టిల్ డూయింగ్. Anusha, can you help me here? Here, Sure. I'm yeah, coming back add to you. open with code something. 1 second. Your page is loading. Yeah, you can keep it empty. Okay, don't select that checkbox. Desktop Click. icon is fine, right? Desktop icon is fine. It will add one desktop icon for us. సునీత గారు ఫినిష్ కొట్టండి. Yeah, click on finish. సో వన్స్ మీరు ఫినిష్ క్లిక్ చేసిన వెంటనే ఇది మినిమైజ్ చేయండి ఈ బ్రౌజర్ని. జస్ట్ గో టు యువర్ డెస్క్టాప్ అండ్ సి దట్ Playwright is installed, icon is added here. Yes. If you want to create your respective themes team, you can see the third radio button. If you want any specific themes, you can check it. So these all are the themes: black color, white, light modern, light heavy contrast. We do have a lot, okay? So which one is you people look or you can like it, just choose that particular theme here once you open the Visual Studio. Okay? So we are done with the installations, everything. Let me see until everyone has to complete. Anusha, I get this one. చెప్పండి. It is installed, right? Yes, it's installed. Okay. ఇక్కడ మీరు థీమ్స్ చేంజ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద రిలీజ్ నోట్ అండి. Okay. Yes. So meanwhile, can I share my screen? Yeah, sure. Thank you so much, guys. Let me share my screen. Is everyone able to see? ఏమేం ఫైల్స్ ఇన్స్టాల్ చేసుకున్నాం మనం? Node.js, TypeScript compiler, Visual Studio. సో దీనికి సంబంధించిన కమాండ్స్ డాక్యుమెంట్ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను. నేను ఈ డాక్యుమెంట్ అటాచ్ చేస్తాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ గో త్రూ దిస్. ఓకేనా? సో సీ హియర్ టీమ్, లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్. వై Node.js is required? Okay. Why TypeScript compiler is required? Why Visual Studio is required? సో మనం ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోదు కదా. సో అట్లీస్ట్ వి నో వై వీఆర్ యూజింగ్ దీస్ టూల్స్. కరెక్ట్. సో టీమ్, Node.js అనేది ప్లేరైట్ గురించి మనం మాట్లాడుకుంటే, Node.js అనేది రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. అంటే మీరు ఏదైనా స్క్రిప్ట్స్ ని రన్ చేయాలి అన్నా, సో కంపైల్ చేయాలి అన్నా మనకి మేజర్ గా కావాల్సింది ప్లేరైట్ ఏంటి అంటే Node.js ఇన్స్టాలేషన్. సింపుల్ గా చెప్పాలి అంటే ఈ Node.js ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఫౌండేషన్. దీన్ని సింపుల్ గా చెప్పాలి అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ ఫౌండేషన్ అన్నమాట. సో కంపల్సరీ టీమ్ Node.js అనేది ఫౌండేషన్ అనొచ్చు, లేదు అంటే రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. టెక్నికల్ టర్మ్స్ లో చెప్పాలి అంటే సింప్లీ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అన్నమాట.
సో సెలీనియం వాళ్ళైతే జేఆర్ఈ ఫైల్స్ యూస్ చేస్తారు టీమ్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ కి. బట్ ఇక్కడ నోడ్ జేఎస్ అనేది మనం ప్లే రైట్ లో యూస్ చేస్తాం. ఓకే, సో ఈ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ లో యూ కెన్ రన్ ఏవే ఫైల్స్ రన్ చేయొచ్చు, జావా స్క్రిప్ట్ ఫైల్స్ ని రన్ చేయొచ్చు అండ్ టైప్ స్క్రిప్ట్ ఫైల్స్ ని కూడా రన్ చేయొచ్చు. మీరు లెట్ మీ ఓపెన్ ద క్రోమ్. మనం అఫీషియల్ డాక్యుమెంటేషన్ కి కానీ వెళ్ళినట్లయితే అక్కడ క్లియర్ గా ఉంటుంది playwright.dev. సో దిస్ ఈజ్ అఫీషియల్ డాక్యుమెంట్ అన్నమాట. ఓకే, ఇక్కడ చూస్తే నోడ్ జేఎస్, పైథాన్, జావా, .NET. సో రైట్ నౌ నోడ్ జేఎస్ ఎందుకు ఇన్స్టాల్ చేసాము అంటే బికాస్ వీఆర్ లర్నింగ్ ప్లే రైట్ విత్ టైప్ స్క్రిప్ట్ అండ్ జావా స్క్రిప్ట్, అందుకనే నోడ్ జేఎస్. ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు పైథాన్ ఆర్ జావా ఆర్ .NET ఆర్ రెస్పెక్టివ్ డీటెయిల్స్ ని మనం ఇన్స్టాలేషన్ చేసుకుంటాం టీమ్. ఓకే, ఇది అఫీషియల్ వెబ్సైట్ ఫ్రమ్ ద ప్లే రైట్ కంపెనీ. సో నోడ్ జేఎస్ ని కానీ మనం ఓపెన్ చేసినట్లయితే లెట్స్ గో టు ద కమ్యూనిటీ. These all are the community nodes and this is the docs. Just click on docs here. Docs మనం ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఇన్స్టాలేషన్ రిలేటెడ్ స్టెప్స్ ఉన్నాయి. సో ఇది ప్లే రైట్ ఇన్స్టాలేషన్, డైరెక్ట్ ప్లే రైట్ ఇన్స్టాలేషన్ ఉంది ఇక్కడ. ఎలా ఇన్స్టాల్ చేసుకుంటాం, ప్లే రైట్ లో ఏమేమి కాన్ఫిగ్ ఫైల్స్ ఉంటాయి, దానికి సంబంధించిన రన్ ఫైల్స్ ఏమేమి ఉంటాయి, ఇది కంప్లీట్లీ బిలాంగ్స్ టు ప్లే రైట్ అనమాట. బట్ మనం బ్యాక్ ఎండ్ విజువల్ స్టూడియో అండ్ దిస్ నోడ్ జేఎస్, దిస్ టైప్ స్క్రిప్ట్ గురించి క్లియర్ గా అర్థం చేసుకున్నాం. నోడ్ జేఎస్ అనేది రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో మనం ప్లే రైట్ లో ఏది ఎగ్జిక్యూట్ చేయాలి అన్న నోడ్ జేఎస్ కావాలి. ఓకే, అండ్ ఇక్కడ టైప్ వాట్ అబౌట్ ఏపీఐ? ఫర్ ఎగ్జాంపుల్ నోట్ జేఎస్, జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్ కదా, ఏపీఐ కేసెస్ వెబ్ ఏపీఐస్ ఉంటాయండి. ఓకే. ప్లే రైట్ లో మనకు కొన్ని వెబ్ ఏపీఐస్ ఉంటాయి, ఇన్బిల్ట్ ఏపీఐస్. ఈ ఏపీఐస్ ని తీసుకొని మనం బ్యాక్ ఎండ్ ఏపీఐస్ ని టెస్టింగ్ చేయొచ్చు. ఓకే, ఈవెన్ మన వెబ్ ఏపీఐస్ అయినా కానీ వీఆర్ జస్ట్ టెస్టింగ్ దీస్ థింగ్స్ విత్ కోడే కదా. ఏదర్ ప్లే రైట్ కోడ్ యూజ్ చేస్తాము ఆర్ టైప్ స్క్రిప్ట్ ఆర్ జావా స్క్రిప్ట్, ఈ రెండిట్లో ఏదో కోడ్ యూజ్ చేస్తే కదా మనం స్క్రిప్ట్ రాసేది. ఎస్ ఎస్. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మనం నోడ్ చేసి ఇన్స్టాల్ చేయమన్నారు, చేసేసాం. టైప్ స్క్రిప్ట్ చేయమన్నారు, కంపైలర్ చేయమన్నారు, ఎగ్జిక్యూటర్ చేయమన్నారు, చేసేసాం. అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి? సో మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ లేకుండా మనము డైరెక్ట్ నేర్చుకోలేం కదా. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ప్లే రైట్ లో మనం ఏదైనా ఆటోమేషన్ చేయాలి అంటే ఫస్ట్ కోడింగ్ రాయాలి. వై ప్రోగ్రామింగ్? సో ప్రోగ్రామింగ్ ఎందుకు అంటే యాజ్ ఏ హ్యూమన్ కొంతమందికి తెలుగు లాంగ్వేజ్ అర్థమవుతుందండి, కొంతమందికి హిందీ, సమ్ పీపుల్ దే నో మలయాళం, సమ్ పీపుల్ దే నో తమిళనాడు. సో డిఫరెంట్ లాంగ్వేజెస్, పర్సన్స్ డిఫరెంట్ అనమాట. సో ప్లే రైట్ లో మనం ఏదైనా ఒక ఆటోమేషన్ సినారియో రాయాలి అంటే కంపల్సరీగా కోడింగ్ రాయాలి. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ త్రూ మనము ఆటోమేషన్ టూల్ కి సమ్ ఇన్స్ట్రక్షన్స్ ని పాస్ చేస్తున్నాం. ఈ సినారియోని ఇలా ఆటోమేట్ చేయమని చెప్పేసి చెప్తున్నాం. ఓకే, సరే ప్రోగ్రామింగ్ రాస్తున్నాం, దట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఫైన్. సో రాసిన ప్రోగ్రామ్ ని రన్ చేయాలి కదా. రన్ చేయాలి అంటే ఒక పర్టికులర్ ఎన్విరాన్మెంట్ ఉండాలి కదా. ఏంటి ఆ ఎన్విరాన్మెంట్ అంటే నోడ్ జేఎస్ అనేది వన్ ఆఫ్ ది రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ప్లే రైట్. సో ఏ సినారియోస్ ని మనం ఇక్కడ రన్ చేయొచ్చు అంటే జావా స్క్రిప్ట్ ఫైల్స్ ని, టైప్ స్క్రిప్ట్ ఫైల్స్ ని రన్ చేయొచ్చు. ఓకే ఓకే, ఇది ఎన్విరాన్మెంట్, జస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్ చేసాం. మరి ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది అంటే 2 టైప్స్ లో జరుగుతుంది టీమ్. ఇక్కడ టైప్ స్క్రిప్ట్ కంపైలర్, టైప్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ రెండు ఉంటాయి. ఇనిషియల్ గా టైప్ స్క్రిప్ట్ కంపైలర్ ని కానీ మనం చూస్ చేసుకున్నట్లయితే టిఎస్సి టైప్ స్క్రిప్ట్ కంపైలర్ అంటారు. ఇది కమాండ్ ఇస్ బిలాంగ్స్ టు టైప్ స్క్రిప్ట్ కంపైలర్. మనం ఎప్పుడైతే ఈ టైప్ స్క్రిప్ట్ కంపైలర్ ఫైల్ ని రన్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us assume మీరు ఒక టైప్ స్క్రిప్ట్ కోడ్ రాశారు, టైప్ స్క్రిప్ట్ టెస్ట్ కేస్ రాశారు. ఓకే, సో దీన్ని రన్ చేయడానికి అంటే కంపైల్ చేయడానికి సినారియోని టిఎస్సి కమాండ్ రన్ చేశారు. ఎప్పుడైతే మనం టిఎస్సి కమాండ్ రన్ చేస్తామో ఏమవుతుందో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ sample.ts ఫైల్ క్రియేట్ చేశాను కదా. ఎప్పుడైతే నేను దీన్ని రన్ చేస్తానో sample.js ఫైల్ కింద కన్వర్ట్ అవుతుంది. జేఎస్ ఫైల్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ కన్వర్ట్ అయిన ఫైల్ మనం డైరెక్ట్ గా రన్ చేయొచ్చు. ఈ కన్వర్ట్ అయిన ఫైల్ ని డైరెక్ట్ గా రన్ చేస్తాం. ఇది కంపైలర్ యొక్క స్టోరీ అన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే మీకు క్లియర్ గా నేను ఎగ్జాంపుల్ విత్ చార్ట్ రిప్రజెంటేషన్ అంటే డయాగ్రామ్ త్రూ చూపిస్తాండి. ఆల్రెడీ యాడెడ్ హియర్. ఇక్కడ చూస్తే లెట్ మీ మేక్ ఇట్ బిగ్గర్.
ఇమేజ్ చూడండి. టైప్ స్క్రిప్ట్ కోడ్‌ని మనం ఎప్పుడైతే రన్ చేస్తామో, ఈ టైప్ స్క్రిప్ట్ కంపైలర్ ఏం చేస్తుందంటే, మన టైప్ స్క్రిప్ట్‌లో ఉన్న సినారియోని జావా స్క్రిప్ట్ ఫైల్ ఆటోమేటిక్‌గా క్రియేట్ చేస్తుంది. ఏం చేస్తుంది జావా స్క్రిప్ట్ ఫైల్‌ని? ఆటోమేటిక్‌గా క్రియేట్ చేస్తుంది. అది ఎలా అనేది చూపిస్తాను చూడండి. విజువల్ స్టూడియో. లెట్ మీ ఓపెన్ దట్ ఫైల్. సో, ఇక్కడ ఎన్ఓపి కామర్స్ ఫైల్ ఉంది గదా! NOP.spec.ts ఉంది గదా! సో, ఐయామ్ జస్ట్ గోయింగ్ టు ద టెర్మినల్. ఈ టెర్మినల్‌లో ఐయామ్ జస్ట్ యూజింగ్ TSC కమాండ్. TSC. సో, ఏంటి మన ఫైల్ నేమ్ ఏంటి? NOP.spec.ts. ఎప్పుడైతే మీరు NOP.spec.ts అనే ఫైల్‌ని రన్ చేస్తున్నారో, ఎర్రర్ దిస్ ఫైల్ డస్ నాట్ ఫౌండ్. It is a TS file only. One sec. It automatically create the Java file. Where exactly it is? Oh, we got it. We cannot run directly. ESC hyphen test folder. The test is a inbuilt folder. I think we no need to pass anything here. Spec.ts. Okay. Spec.ts. Let me give one more time. Root file specified for compilation. Okay. So team, ఇది direct గా TypeScript file. So I'm just trying to create one జావా స్క్రిప్ట్ ఫైల్ అన్నమాట. బట్ లెట్ us అండర్స్టాండ్ థియరిటికల్లీ. సో ఎప్పుడైతే మనం టైప్ స్క్రిప్ట్ ఫైల్ని రన్ చేస్తామో TSC కమాండ్ యూజ్ చేసి ఆటోమేటిక్గా టైప్ స్క్రిప్ట్ కమాండ్ అనేది ఫైల్ క్రియేట్ అయిపోతుంది ఇక్కడ. వన్స్ ద టైప్ స్క్రిప్ట్ ఫైల్ ఈస్ క్రియేటెడ్, ఆ టైప్ స్క్రిప్ట్ అనేది మనకి జావా స్క్రిప్ట్ ఫైల్ని జనరేట్ చేస్తుంది. ఈ జావా స్క్రిప్ట్ ఫైల్ని రన్ చేయాలి. ఇక్కడ 3 పాసిబిలిటీస్. టైప్ స్క్రిప్ట్లో కోడ్ రాస్తాము. టైప్ స్క్రిప్ట్ కంపైలర్ని మనం ఎప్పుడైతే కన్వర్ట్ చేస్తామో జావా స్క్రిప్ట్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. ఈ జావా స్క్రిప్ట్ ఫైల్ని బ్రౌజర్లో రన్ చేయడానికి Node.js అనే రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ని తీసుకుంటుంది. బికాస్ జావా స్క్రిప్ట్ ఎన్విరాన్మెంట్ అనేది మనకి Node.js అన్నమాట. సో ఈ జావా స్క్రిప్ట్ ఫైల్ని డైరెక్ట్గా మనం రన్నింగ్ అనేది పెడతాం. ఇది ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది మనం కంపైలర్ని యూజ్ చేయాలి అంటే, టైప్ స్క్రిప్ట్ కంపైలర్ని యూజ్ చేయాలి అంటే. సో డైరెక్ట్ ఇంత కంపైలర్ ఇంత ప్రాసెస్ ఎందుకు అంటే, డైరెక్ట్ TSX కమాండ్ని యూజ్ చేసుకొని వీ కెన్ డూ ఇట్. డైరెక్ట్లీ యూ కెన్ యూజ్ TSX కమాండ్. TSX కమాండ్ని యూజ్ చేసుకొని జస్ట్ రైట్ హియర్ ప్లే రైట్ నేమ్ ఆఫ్ ది టెస్ట్ కేస్ NOP.spec.ts. సో డైరెక్ట్ మనకి హెడ్లెస్ మోడ్లో రన్ అవుతుంది. ఓకేనా? I think I did changes in this Visual Studio. Probably I'll check this later. Team clear? Node.js ఎందుకు, TypeScript compiler ఎందుకు, TypeScript executor ఎందుకు, and the last one is Visual Studio. Visual Studio is the IDE platform to write the test cases. Okay. Any questions, team? No, Anusha. ఓకే, జస్ట్ ఫ్లో అర్థం చేసుకోండి. రేపు మనము డైరెక్ట్గా టెస్ట్ కేస్ రాసి ఎగ్జిక్యూషన్ చేద్దాం. ఫస్ట్ కంపైలర్ని యూజ్ చేద్దాము. లేటర్ ఆన్ వీ కెన్ గో విత్ TSX డైరెక్ట్ ఎగ్జిక్యూటర్ మోడ్. వన్స్ టైప్ స్క్రిప్ట్ అండర్స్టాండ్ ఇన్ డెప్త్ టైప్ స్క్రిప్ట్ నేర్చుకున్నప్పుడు వీ కెన్ గో విత్ అ ప్లే రైట్. ఎందుకంటే టైప్ స్క్రిప్ట్లో నేర్చుకునే టర్మ్స్, స్ట్రింగ్ ఆపరేషన్స్, ఫంక్షన్స్, మెథడ్స్, యారే ఫంక్షన్స్ ఇవన్నీ కూడా మన టెస్ట్ కేసెస్లో ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, so that's it team today. So is anyone pending with the installation of TypeScript or Node.js or Visual Studio? Please do it today and tomorrow come up with a fully installation process. Okay. Anusha, can you please share this document, Anusha? Hmm? Can you please share this document? Yeah, I'll share this document once it is done. Okay. I'll just bring all of your mail IDs and I'll give you access to this PDF document. Okay, na?
అనుష విఎస్ కోడ్ లో యాక్చువల్లీ నేను జేఎస్ ప్యాకేజెస్ ఉన్నాయి, అవి తీసేసి టిఎస్ అదే టైప్ నో స్క్రిప్ట్ ప్రాబ్లం. పెట్టాలని. టైప్ స్క్రిప్ట్ కి డైరెక్ట్ జేఎస్ ఫైల్ ఒకటి క్రియేట్ చేసి మీరు అందులో వర్క్ చేస్తే సరిపోతుందండి. ఇట్స్ నాట్ లైక్ దట్. నో నీడ్ టు రిమూవ్ ఎగ్జిస్టింగ్ థింగ్స్. ఓకే. సో టైప్ స్క్రిప్ట్ కి మనం సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అందులో ఇన్స్టాలేషన్స్ చేసుకొని వర్క్ చేస్తాం. ఓకే. ఓకే 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 మీరు ఎగ్జిస్టింగ్ ఉన్న కోడ్ ఓకే ఏమి డిస్టర్బ్ అవ్వదు ఇక్కడ. ఓకే ఓకే టీమ్. సో దట్స్ ఇట్ అనుష ఫర్ టుడే. చెప్పండి. రికార్డింగ్స్ కూడా ఎక్కడ షేర్ చేస్తున్నారో చెప్పండి. రికార్డింగ్స్ డైరెక్ట్ మనకి ఒక లింక్ ఉంటుంది. నేను ఆ లింక్ మీకు ఈరోజు గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. యూ కెన్ యాక్సెస్ డైరెక్ట్లీ దేర్. ఓకే. ఓకే ఓకే యా థ్యాంక్ యూ టీమ్. థ్యాంక్స్ టు యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. Thank you. Thank you. గుడ్ నైట్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you.